వెల్కమ్ టు శ్రీక్షాస్ కిచెన్. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ఎగ్ పులావ్. దీనికోసం ముందుగా ఉడకపెట్టిన కోడిగుడ్లు తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్, ఉప్పు, పసుపు, కారం వేసి ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి హోల్ గరం మసాలా వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్లు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడినన్ని నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా కడిగి అరగంట పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రైస్ని ఉడికించుకోవాలి. ఇలా రైస్ 90% ఉడికిపోయాక ముందుగా వేయించుకున్న కోడిగుడ్లను వేసి లో ఫ్లేమ్లో మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులావ్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీక్షాస్ కిచెన్.